సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతున్నది ప్రమీలారావు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల వాతావరణానికి దాదాపు తెరలేసిందనే చెప్పుకోవచ్చు. ఎన్నికల బరిలో నిలబెట్టేందుకు ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాలను పోరుకు సిద్ధం చేస్తున్నాయి. అందులో భాగంగా అధికార పార్టీ ఇప్పటికే 2 విడతలుగా 38 మంది అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన వారిని సైతం మరికొద్ది రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉంది. తెలుగుదేశం, జనసేన పార్టీలు సైతం పొత్తులో ఏ స్థానాలు ఏ పార్టీకి కేటాయించాలన్న దానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా పొత్తులోకి వెళ్తుందా అన్న దానిపై నేటికి సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో పూర్తిగా పట్టుకోల్పోయిన కాంగ్రెస్ వైఎస్ షర్మిల రాకతో మళ్లీ బలపడనుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ తరుణంలో ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి ఎమ్మెల్యే టికెట్లను ఆశించే వారి జాబితా అధికంగానే ఉంది. టికెట్ ఆశావహుల రాజకీయ నేపథ్యం, అనుకూల ప్రతికూలతపై సైరా టీవీ ప్రత్యేక కథనం అందిస్తుంది. ప్రధానంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నుంచి 3 నేతలు టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ నేపథ్యం చూసినట్లయితే ఈయన జిల్లాలోని కనిగిరి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. మొదటిసారి 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 27,221 ఓట్లతో 3వ స్థానానికి పరిమితమయ్యారు. అనంతరం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేయడంతో రాజకీయాలకి దూరంగా ఉన్నారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కదిరి బాబురావుపై 39,057 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో విభేదాలు తలెత్తడం, ప్రతి గ్రామంలో వైకాపా శ్రేణులు మద్దిశెట్టి బూచేపల్లి వర్గాలుగా విడిపోయారు. 2024 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు టికెట్ ఆశిస్తున్నప్పటికీ వైకాపా అధిష్టానం మాత్రం అందుకు సానుకూలంగా లేనట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే వైకాపా టికెట్ను మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సైతం ఆశిస్తున్నారు. ఈయన సంతనూతన్లపాడు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఈయన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి 2004 ఎన్నికల్లో దర్శిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మన్నం వెంకటరమణపై 13,390 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సిద్ధా రాఘవరావు చేతిలో 1374 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికలలో పోటీ చేయకుండా వైకాపా అభ్యర్థి మద్దిశెట్టి వేణుగోపాల్ గెలుపునకు కృషి చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మద్దిశెట్టితో విభేదాలు తలెత్తడంతో వైకాపాలో వర్గాలు ఏర్పడ్డాయి. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాతృమూర్తి వెంకాయమ్మకు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని వైకాపా అధిష్టానం కేటాయించింది. ప్రస్తుతం రానున్న ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చేలా వైకాపా అధిష్టానం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో సైతం బూచేపల్లి టికెట్ తనకే అని ప్రకటించారు. అలాగే వైకాపా నుంచి దర్శి టికెట్ ఆశించే వారిలో మాజీ మంత్రి సిద్ధా కుటుంబం సైతం ఉంది. వీరు సంతనూతన్లపాడు నియోజకవర్గానికి చెందినవారు. 2004 ఎన్నికల్లో సిద్ధా రాఘవరావు తెలుగుదేశం పార్టీ తరపున ఒంగోలు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై 24,171 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన 2006లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో దర్శి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై 1374 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
తెలుగుదేశం ప్రభుత్వంలో అటవీ రవాణాతో పాటు పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో తెదేపా అధిష్టానం సూచనల మేరకు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డిపై 2,14,851 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అనంతరం వైకాపాలో చేరారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ను కోరుతున్నారు. కానీ సీఎం జగన్ వీరిని ఒంగోలు నుంచి పోటీ చేయాలని సూచించినట్లు తెలుస్తుంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ తరపున ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో ఇన్ఛార్జి సైతం లేరు. ఈ పార్టీ నుంచి ప్రస్తుతానికి 3 నేతలు టికెట్ ఆశిస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమని మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు పలుమార్లు ప్రకటించారు. ఈయన తండ్రి నారపశెట్టి శ్రీరాములు తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. శ్రీరాములు మరణాంతరం 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 8,401 ఓట్ల ఆధిక్యంతో నారపశెట్టి పాపారావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీలోనే ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఒంగోలుకు చెందిన హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ ఒకరు. ఈయన దర్శి నియోజకవర్గంలో యువగలం పాదయాత్ర విజయవంతం అయ్యేందుకు కృషి చేసినట్లు పలువురు నేతలు పేర్కొంటున్నారు. ఇటీవల పలుమార్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కలిసి దర్శి టికెట్ తనకు కేటాయించాల్సిందిగా కోరినట్లు తెలుస్తుంది. అలాగే దర్శి తెదేపా టికెట్ ఆశావహుల్లో బాదం మాధవరెడ్డి సైతం ఉన్నారు. గతంలో ఈయన మౌమితా ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తాగునీటి అవసరాలు తీర్చారు. అప్పట్లో దర్శి వైకాపా టికెట్ ఆశించి భంగపడ్డారు. ప్రస్తుతం దర్శి తెదేపా టికెట్ ఆశిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సైతం కలిశారు. అలాగే జనసేన పార్టీ నుంచి సైతం టికెట్ను అత్యధికులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా బొటుకు రమేష్ గత ఎన్నికల్లో పోటీ చేసి 3,828 ఓట్లు పొంది ఓటమి చెందారు. మళ్ళీ అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. పొదిలి పట్టణానికి చెందిన అడ్వకేట్ వరికోటి నాగరాజు సైతం ఈసారి ఎన్నికల్లో టికెట్ తనకు కేటాయించాల్సిందిగా జనసేన పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. సుమారు 2 సంవత్సరాల నుంచి దర్శి నియోజకవర్గంలో పర్యటిస్తూ పలు కార్యక్రమాలు ర్యాలీల ద్వారా పార్టీ క్యాడర్లో జోష్ నింపుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. విదేశాల్లో ఉంటున్న తన సోదరులు సైతం పార్టీకి విరాళాలు సమకూరుస్తున్నారు. జనసేన నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్కు సన్నిహితంగా మెలుగుతూ దర్శి జనసేన టికెట్ పొందేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల జనసేన పార్టీలో చేరిన ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ సైతం దర్శి టికెట్ను ఆశిస్తున్నారు. పార్టీలో చేరినప్పటి నుంచి క్రిస్టమస్ వేడుకలు, నూతన సంవత్సర వేడుకల ద్వారా తనదైన శైలిలో పార్టీ పటిష్టానికి కృషి చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి దర్శి పట్టణంలో జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు జనసేన పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి నేతలు వస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో దర్శి నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టో సైతం విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈయన రాకతో దర్శి టికెట్ దాదాపు జనసేనకే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అలాగే పర్చూరు నియోజకవర్గానికి చెందిన జనసేన నేత ఆలా అనిల్ కుమార్ రానున్న ఎన్నికల్లో దర్శి నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్నట్లు ఇటీవల పలు పత్రికల్లో కథనం వెల్లడైంది. అనిల్ కుమార్ గతంలో పర్చూరు టికెట్ ఆశించినప్పటికీ పొత్తులో భాగంగా బీఎస్పీకి కేటాయించడంతో టికెట్ దక్కలేదు. దీంతో ఈసారి దర్శి టికెట్ ఆశిస్తూ జనసేన అధిష్టానాన్ని కలుస్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి బీజేపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాడపాకుల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్లూరు కొండారెడ్డి దర్శి టికెట్ను దక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈయన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అధిష్టానం మన్ననలు పొందుతున్నారు. అలాగే యువజన కాంగ్రెస్ నేత కైపు కృష్ణారెడ్డి సైతం దర్శి టికెట్ను ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఆయన దర్శి నియోజకవర్గంలో సమస్యలపై గళమెత్తుతూ పాదయాత్ర చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే దర్శి నియోజకవర్గంలోని ప్రధాన పార్టీల టికెట్ ఆశావహుల సంఖ్య, పార్టీ ఫిరాయింపులు అధికంగా చోటు చేసుకోనున్నాయి.